గత వారంలో నేను మీకేం చెప్పానంటే ప్రార్థన అనేటువంటిది చేసేదాన్ని బట్టి నేను మీకు ఎలా ప్రార్థన చేయాలి, ఏ పరిస్థితుల్లో మనం ప్రార్థన చేయాలి, మనం ప్రార్థన చేయడానికి కావాల్సిన అనుకూలమైనటువంటి స్థితులు ఏమిటి అనేది నేను మీకు చెప్తానని చెప్పాను. సో మనము ప్రార్థన అనేటువంటిది ఇప్పటి వరకు కూడా మనం చాలాసార్లు చాలా ప్రార్థనలు దాదాపుగా యేసుక్రీస్తుని తెలుసుకున్న మొదటి రోజు నుంచి కూడా ఈ రోజు వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉన్న ప్రార్థన మనం చేసేటువంటి ప్రార్థన సరైనదా కాదా అనేటువంటిది ఈరోజు మనం తేలిపోవాల్సిన పరిస్థితి. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక గ్రామంలో ఒక పాస్టర్ గారు, ఇప్పుడు చాలా కాలం క్రితం జరిగినటువంటి ఒక పాస్టర్ గారు ఎండాకాలం దగ్గర పడుతుండగా మీటింగ్లు ఏర్పాటు చేశాడు. మీటింగ్లు ఏర్పాటు చేసినప్పుడు సాయంత్రం అయ్యేసరికి ఏమైందంటే, మీటింగ్లు ప్రారంభించడానికి ముందు బీభత్సమైనటువంటి గాలి, తుఫాను, వర్షం రావడం జరిగింది. ఆ స్పాట్లో పాస్టర్ గారు ఆయనతో పాటు ఉన్నటువంటి ఆ యొక్క శిష్య బృందం అంతా కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అబ్బా, ఈరోజు మరి మీటింగ్ జరగవలసి ఉన్నది, మరి వర్షాన్ని మీరు ఆపాలి, వర్షమా ఆగిపో, వర్షమా ఆగిపో అని చెప్పేసి ప్రార్థన చేయగానే వర్షం ఆగిపోయింది. అందరికీ ఆశ్చర్యం ఏంటంటే, అబ్బా అసలు దేవుని రాసిన మాట విన్నాడు అనేటువంటి చిన్న సంతోషంతో మీటింగ్ బాగా జరిగింది. ఇప్పుడు చాలా కాలం జరిగినటువంటి కొత్తగా సేవలోకి వచ్చినటువంటి తర్వాత ఎండాకాలం అయిన తర్వాత వర్షాకాలం వచ్చింది, కానీ వర్షాలు పడతలేదు, రైతులు వర్షాలు వస్తాయి. ఆ సంఘంలో రైతులందరూ ఆయన దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు మీరు ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు వర్షం పడకూడదని ప్రార్థన చేశారు, ఇప్పుడు వర్షం పడాలి అని ప్రార్థన చేయండి అని అడిగారు. మరి ప్రార్థన చేయమన్నప్పుడు ఆగిపోతాం, మనం రెచ్చిపోతాం కదా. ఇక వెంటనే నిలబడి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రభువా వర్షం కురిపించు, వర్షం కురిపించు. ఏలియా చేత అద్భుతాలు, ఎలీషా చేత అద్భుతాలు చేసినటువంటి వర్షం కురిపించు, వర్షమా పడు, వర్షమా పడు, వర్షమా పడు అని చెప్పేసాడు. సరికల్లా వర్షం పడలా, వర్షం పడలా, వర్షం పడలా. ఎంత ప్రార్థించే వర్షం పడలేదు. ఎందుకు పడలేదు? ఎందుకు పడలేదు? ఇక్కడ ఆలోచన చేసింది. నేను కూడా అప్పుడు ఆలోచన చేసింది, ఎందుకు పడలేదు? అప్పుడు అట్లా జరిగింది కదా, ఇప్పుడు ఎందుకు పడలేదు అని అంటే, ప్రార్థనలో ఆ మాత్రపు స్టామినా లేదు. వర్షాన్ని కురిపించగల స్టామినా ప్రార్థనలో లేదు అని నాకు అర్థమైంది. మరి అప్పుడు పడలేదు కదా అంటే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఏంటంటే, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు గాలిలో తేమ అవుతుంది, గాలిలో తేమ ఆవిరైపోద్ది. గాలిలో తేమ ఆవిరైనప్పుడు ఏమవుతుందంటే, గాలి అంతా కూడా ఎక్కడ చేసి ఒక్క చోట చేరుతుంది, దాన్ని సుడుగుండాలు అంటారు, సుడులు అంటారు. అది ఎంతసేపు ఉంటుంది అంటే కాసేపు ఉంటుంది, మళ్ళీ ఆగిపోతుంది అది. సో అలాంటి సిచ్యువేషన్ అప్పుడు జరిగింది. కానీ ఇప్పుడు జరిగే ఈ సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు ఖచ్చితంగా ఆవిరి రావాలా, మేఘం రావాలా, మేఘం నుంచి వర్షం పడాలా, ఇంత సీన్ జరగాలి. ఇంత సీన్ జరగాలంటే నీ ప్రార్థనలో ఎంత స్టామినా ఉండాలి, ఎంత స్టామినా ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు, ఏలియా ప్రార్థన చేసినప్పుడు, కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేసినప్పుడు గెహాజీ దగ్గరికి పోయి, గెహాజీ పోయి చూడరా బాబు అని అంటే, అక్కడ ఏం కనిపించిందంట, కాసేపటికి అరచేయమంత మేఘం సముద్రంలో నుంచి పైకి రావడం చూశారు. అంత సీను జరగాలంటే అంతటి ప్రార్థనా శక్తి అవసరం. అంతటి ప్రార్థనా శక్తి అంటే అసలు ప్రార్థన యొక్క శక్తి ఎలా వస్తుందన్న విషయం మనకు తెలియాలి. ప్రార్థనకు అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, అంత సామర్థ్యాన్ని మనం ఎలా సంపాదించగలము, ప్రార్థన యొక్క సామర్థ్యాన్ని మనం ఎంత సంపాదించగలము అనేటువంటిది మనం తెలుసుకోవాల్సిన అవసరం. సో దానిలోకి వెళదాం.
దానిలోకి వెళ్ళే ముందు నేను మీకు ఒక చిన్న పాయింట్ సూపర్ చెప్పాల్సింది ఏంటంటే, ప్రపంచ తాత్వికత అంటే మతం పేరుతో ఉన్నటువంటి ప్రతిదీ కూడాను ఒక బేసిక్ సిద్ధాంతం మీద ఆధారపడ్డాయి. అదే సిద్ధాంతం ఏంటంటే ముల్లోకాల సిద్ధాంతం. తెలుసా? ముల్లోకాల సిద్ధాంతం, 3 లోకాల సిద్ధాంతం. ప్రతి మతం అంతే, 3 లోకాల సిద్ధాంతం కంపల్సరీగా ఉంటేనే అది మతం అవుతుంది. అక్కడ భక్తి ఏర్పడుతుంది. ఎట్లాగా 3 లోకాలు అని అంటే, మనం జీవించే కనపడే దృశ్యమైనటువంటి ఈ భూలోకం ఒకటి, ఈ భూలోకంలో చేసేటువంటి మంచి చెడులు బట్టి మంచి పనులు చేస్తేనేమో స్వర్గలోకము, చెడు పనులు చేస్తే నరకలోకం. 3 లోకాల యొక్క సిద్ధాంతం ఇది. ఇది ఏ దేంట్లోనైనా ఉండే సిద్ధాంతం. ఇది ఏ యొక్క భారతదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా చూసుకున్నటువంటి, చైనాలో చూసుకున్న కన్ఫ్యూజన్స్, మధ్య ఆఫ్రికాలో చూసుకున్నటువంటి ఇంకో సిద్ధాంతము, లేదంటే ఈజిప్ట్లో చూసిన సిద్ధాంతం, ఏది చూసుకున్నా ఈ యొక్క ముల్లోకాల సిద్ధాంతాన్ని బట్టే ఉంటుంది. బైబిల్ ఈ యొక్క బేసిక్ విధానాన్ని చాలా సింపుల్గా మనలోనే ఎలా కుదించారు అని అంటే, ఇహలోకము దాన్ని భూలోకము అంటారు, మన దృశ్యలోకము అంటే కంటికి కనిపించేటువంటి లోకం. దానిలో మనం ఉన్నాము. మన శరీరమే ఒక లోకము, మన శరీరమే ఒక లోకము. రెండవ లోకం ఏంటంటే మనస్సు అనేటువంటిది. మనస్సు అనేటువంటిది దాంట్లో ఏముంటాయి, శరీరంలో ఏముంటాయో తెలుసు. శరీరంలో మనకి శరీరానికి సంబంధించిన అవయవాలన్నీ ఉంటాయి, ఈ అవయవాలన్నీ ఉంటాయి. అలాగే మనసుకు సంబంధించిన అవయవాలు ఉంటాయి. మనసుకు సంబంధించిన అవయవాలు ఏంటి అంటే ఆలోచనే దాని అవయవం. అది ఆలోచించుకుంటూ మంచిగా ఆలోచిస్తేనేమో ఒక రకంగా స్టాండర్డ్గా ఉండగలదు. అదే డిప్రెషన్లోకి ఆలోచన చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది, నిన్ను చక్కగా తీసుకెళ్ళి పాతాళంలో కూర్చోబెడుతుంది. పాతాళం అక్కడే ఉంటుంది. అంటే నీ మనసు అందుకే స్వబుద్ధితో ఆలోచన చేసినప్పుడు దానివల్ల వచ్చేటువంటి పర్యవసానాలన్నీ కూడా నిన్ను ఎక్కడ తీసుకెళ్తాయి అంటే పాతాళంలోనికి తీసుకెళ్తాయి. ఇది రెండవ లోకం. మూడవ లోకం ఏంటి? ఆత్మీయ లోకం. ఆత్మీయ లోకంలో మనిషి యొక్క బుద్ధితో కానీ మనిషి యొక్క ఆలోచనతో సంబంధం ఉండదు. ఆడ కేవలము దేవుని యొక్క ఆలోచనతోనే ఉండాల్సింది. నువ్వు పరలోకానికి పోయినా సరే అక్కడ దేవుని ఆలోచనతోనే నువ్వు ఉండాలి తప్పితే నీ ఆలోచనతో పరలోకం ఉండడానికి కుదరదు. ఇవి ఆలోచన. అందుకనే యేసు ప్రభు వారు భూలోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలను ఆధారం చేసుకుని పౌలు గారు ఏమన్నారంటే, మరణములో నుంచి మనమంతా కూడా దేనిలోకి దాటి ఉన్నాము, జీవములోనికి దాటి ఉన్నాము అని అంటే ఏంటంటే, ఈ భూలోకంలో మరణాన్ని కలిగి ఉన్నటువంటి మనము ఈ యొక్క పాతాళాన్ని దాటేసుకొని ఎక్కడ దాటిపోయాము, పరలోకానికి దాటిపోయాము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. చాలా లోతైనటువంటి ఆత్మ. అంటే దృశ్యమైనటువంటి ఈ లోకములో ఉన్నటువంటి మనం ప్రార్థన ఎలా చేయాలి అనేటువంటి మనకి పాయింట్ ఇచ్చారు. దృశ్యమైనటువంటి ఈ లోకంలో నువ్వు ప్రార్థన చేయాలి అని అంటే అదృశ్య దేవుడు ఎవరో నీకు తెలియాలి. అదృశ్య దేవుని యొక్క స్వరూపం ఏంటో నీకు తెలియాలి. బైబిల్ గ్రంథంలో అదృశ్య దేవుని యొక్క స్వరూపం ఏమని ఉన్నది అంటే వాక్యమే అదృశ్య దేవుని స్వరూపము. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా క్రీస్తులో నివసించింది. ఎక్కడికి వచ్చి ఇహలోకానికి వచ్చి. అంటే ఏంటంటే పరలోకములో ఉండవలసినటువంటి యేసు క్రీస్తు సత్యవాక్యము ఎక్కడికి వచ్చింది, భూలోకానికి వచ్చింది. ఎలా వచ్చింది అని అంటే క్రీస్తు ఆత్మను ధరించుకున్నదై యేసు దేహముతో భూలోకం సంచరించింది. యేసు దేహముతో భూలోకాన్ని సంచరించి భూలోకములో యేసు దేహము ద్వారా జన్మతః జరిగేటువంటి పాపాన్ని దూరం చేసింది మనిషి. అంటే ఎలాగ జన్మతః పాపాన్ని దూరం చేసింది అని అంటే ఆయన ఎలా జన్మించాడు, ఆ వాక్యం ఎలా భూమి మీద జన్మించింది అని అంటే ఎలా భూమి మీద జన్మించింది, పరిశుద్ధాత్మ ద్వారా భూమి మీద జన్మించింది ఆ వాక్యం. మనుషులందరూ మనిషి ద్వారా జన్మిస్తారు, కానీ ఆ వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా
ఒక రూపాన్ని సంతరించుకుంది. ఆ రూపమే యేసు. ఆ యేసులో ఉన్నదే ఆత్మ. యేసులో ఉన్నటువంటి ఆత్మే క్రీస్తు. అందుకనే ఈ క్రీస్తుని గురించినటువంటి భక్తిని మనం చేయాలి. క్రీస్తు మీద భక్తిని చేయవచ్చు. భక్తి చేయడం అంటే ఏంటి అని అంటే పొద్దాక యేసుక్రీస్తుని భజన చేయడం కాదు. దీని అంతా కూడా మననం చేసుకొని ధ్యానం చేసుకోవాలి ప్రతినిత్యము కూడా. ఎలా దాన్ని ఆయన గారు చెప్తారు, ఎవరో తిమోతి గారు చెప్తారు. తిమోతి గారు ఏమని చెప్తాడు అంటే భక్తి, నిజమైన భక్తి అంటే తిమోతి చెప్తారు. మొదటి తిమోతి గారు నిజమైన భక్తిని గురించినటువంటి ఏమని చెప్తాడంటే 3వ అధ్యాయము 16వ వచనంలో మొదటి తిమోతి నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. దైవభక్తిని గూర్చినటువంటి మర్మము ఏంటి అంటే నువ్వు భక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నావు అనంటే నీలో ఒక మర్మం ఉన్నది. అంటే ఏ మర్మము లేకుండా మనిషి భక్తి చేయడు. భక్తి చేయడంలో ఒక మర్మం ఉంటుంది, లోపల ఒక రహస్యం ఉంటుంది. ఏమిటా రహస్యమైనటువంటి అంశము అంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాను. ఆత్మ విషయమున నీతిపరుడ తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడైన. ఈ స్ట్రక్చర్ 100% ఏ మనిషిలో అయితే ఉంటుందో, బీ కేర్ఫుల్, ఈ స్ట్రక్చర్ ఏ మనిషిలో అయితే ఉంటుందో అతను నిజమైన దైవభక్తి కలిగినటువంటి వాడు. ఈ స్ట్రక్చర్ ఏమి లేకుండా ప్రభు కాపాడు, రక్షించు అనేటువంటి ప్రార్థన నువ్వు చేస్తున్నావు అనంటే నీది ఏ ప్రార్థన అవుతుంది? సుంకరి సమరైన ప్రార్థనలో ఏ ప్రార్థన అవుతుంది? ఆడి ప్రార్థన అయిపోతుంది. నేను అంత చేశాను, ఇంత చేశాను, అంత చేశాను, వాడికంటే నేను చాలా గొప్పవాడిని. అయితే క్రీస్తు సంబంధించినటువంటి నిజమైన దైవభక్తి అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ ప్రార్థన చేసేటప్పుడు నీకు ఈ మొత్తం మీద 100% విశ్వాసము కలిగి ఉండాలి. ఇది అదృశ్యమైనటువంటి అంశం. అంటే ఈ యొక్క దృశ్యలోకములో అదృశ్య లోకానికి సంబంధించినటువంటి విషయం నీ కళ్ళ ముందు ఉండాలి. జాగ్రత్త గమనించి నువ్వు ప్రార్థన చేయాలి అనంటే నీకు ఈ 3 లోకాల్లో కూడా ప్రార్థన చేసుకుంటూ ఎలా ప్రార్థన చేయొచ్చు అంటే, ఇప్పుడు ఉదాహరణకి భూలోకంలో ప్రార్థన చేయాలంటే ఎవరికి ప్రార్థన చేస్తాము? భూలోకంలో ప్రార్థన చేయాలంటే హయ్యెస్ట్ పర్సన్ ఎవరు? భూలోకంలో హయ్యెస్ట్ పర్సన్ ఎవరు? ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియాలో ఉన్నారు. మనకి ఇండియాలో హయ్యెస్ట్ పర్సన్ ఎవరు? రాష్ట్రపతి. ఎవ్వరూ మన మాట వినకపోయినా ఫైనల్గా మనం ఎక్కడికి వెళ్తాము? రాష్ట్రపతి దగ్గరకో లేకపోతే సుప్రీంకోర్టు దగ్గరకో వెళ్ళి మనం విషయం చెప్పుకుంటాం. వాళ్ళు కూడా నాకు సంబంధం లేదు పో అని మనం నిలబడితే మనం ఆడిపోతాం. ఇక ఎక్కడే పోను, మన కర్మింతే అని చెప్పేసి ఉంటాం భూలోకంలో. ఇది భూలోకంలో సంబంధించిన పరిస్థితి. ఇదే మన పరలోకంలో హయ్యెస్ట్ పర్సన్ ఎవరు? యెహోవా దేవుడు హయ్యెస్ట్ పర్సన్. ఇప్పుడు మనం భూలోకములో చేసేటువంటి ప్రార్థన అయితే హయ్యెస్ట్ పర్సన్ మనం చేస్తున్నాం. అయితే ఈ భూలోకములో మన భూలోక సంబంధంలో కాదు అని చెప్పేసి ఆల్రెడీ బైబిల్ ద్వారా మనం తెలుసుకున్నాం. మనం ఏ లోక సంబంధం? పరలోక సంబంధం. అంటే మనం పరలోక సంబంధం కాబట్టి మన ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడ ఉన్నట్లుగా మనం ఊహించుకోవాలి? పరలోకమందులో ఉన్నట్లుగా మనం ఊహించుకోవాలి. అక్కడ పరలోకంలో హయ్యెస్ట్ పర్సన్కి మనం విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనం ఊహించుకోవాలి. అంటే అదృశ్యమైనటువంటి ఆ సీను నీ కళ్ళ ముందు దృశ్యంగా నీకు ఇక్కడ కనబడితేనే అది నిజమైన ప్రార్థన. అదృశ్యమైనటువంటి ఆ సీను అంటే ఉదాహరణకి నేను మీకు ఒక సీన్ చెప్తాను, అదృశ్యమైనటువంటి ఒక సీన్ చెప్తాను. నీవు చూడలేదు, నేను చూడలేదు, యోహాను ఒక్కడే చూశాడు. ఏం చూశాడు అని అంటే ఒక ధవళవర్ణమైనటువంటి సింహాసనము, 24 పెద్దలు, కెరూబులు, సెరాపులు,
వీళ్ళందరూ కలిసి అక్కడ ఒకే ఒక శబ్దాన్ని చేస్తున్నారు. ఏమని? పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఇది సీను. ఇది భూలోకంలో జరిగే సీన్ కాదు. అసలు భూలోకంలో జరగదు. ఇది పరలోకంలో జరుగుతున్న సీన్. ఎవరు చూశారు ఇది? యోహాను పరలోకానికి వెళ్ళినప్పుడు చూశాడు. అంటే ఇహలోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి ఎక్కిరమ్ము అన్నప్పుడు ఎక్కి వెళ్ళిపోయి ఆ సీన్ చూసి మనకు రాశాడు. ఇదిగో పరలోకంలో ఈ సీన్ అంటారు. దృశ్యలోకంలో ఉన్నటువంటి మనము అదృశ్యలోకంలో ఉన్నటువంటి ఆ సీన్ చూసినప్పుడు ఇప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలి? ఎక్కడ తెచ్చుకోవాలి? అదృశ్యలోకంలో ఉన్నటువంటి ఆ సీన్ మొత్తం కూడా ఎక్కడ తెచ్చుకోవాలి? మనం దృశ్యలోకంలోకి తెచ్చుకోవాలి. అది దృశ్యలోకంలో అంటే మనము అది మన ప్రార్థన మోకరించినప్పుడు, మన గదిలోనికి వెళ్ళి మోకరించినప్పుడు ఆ దృశ్యం మన ముందు ఉన్నట్లుగా మనం ఊహించుకోవాలి. అంటే అంతటి ట్రాన్స్లోకి మనం వెళ్ళిపోవాలి. అంతటి ట్రాన్స్లోకి మనం వెళ్ళగలిగినప్పుడు మన ఆత్మకు శక్తి, బలము, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము, ధైర్యము ఇలాంటివన్నీ కూడా సమకూరుతాయి. అలా చేసినప్పుడు మాత్రమే ప్రార్థన ఫలిస్తారు. తప్పితే అలా కాకుండా ఉత్తగా కూర్చొని ప్రార్థన చేస్తే ప్రార్థన అసలు ఫలించదు. ఉత్తగా కూర్చొని ప్రభువా ఎక్కడ పడితే అక్కడ ప్రభువా రా, నా మాట విను, నేను చెప్పింది చెయ్యి అని అన్నామనంటే ఇంత జరగవలసినటువంటి దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాం. ప్రార్థన అనేటువంటిది ఈ స్థితిలో చేయాలి. ప్రార్థన ఏ స్థితిలో చేయాలో అక్కడికి వెళ్లే ముందు నేను మీకు సీన్ చెప్పాను. అక్కడికి వెళ్లే ముందు అసలు ఎక్కడ చేయకూడదో ముందు మనకు తెలియాలి. ఫస్ట్ మనకి అసలు ప్రార్థన ఎక్కడ చేయకూడదో మనకు తెలియాలి. మత్తయి సువార్తకి వెళ్దాం. ప్రార్థన ఎక్కడ చేయకూడదో తెలుస్తుంది. ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన రైట్, చిన్నగా. వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములో. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె వద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట ఎవరికి ఇష్టము? వేషధారులకు ఇష్టము. అనంటే అలాంటి ప్రార్థన మనల్ని చేయమంటున్నాడా, చేయొద్దంటున్నాడా? మీరు చాలా స్పష్టంగా మీరు అలాంటి ప్రార్థన చేయవద్దు అని అంటున్నాడు. ఎలాంటి ప్రార్థన చేయవద్దు అని అంటే వీధులలో నిలబడి దేవునికి ప్రార్థన చేసేటువంటి. ఇప్పుడు వీధులలో నిలబడి దేవునికి ప్రార్థన చేసే సందర్భాలు ఎక్కడెక్కడ ఉంటాయి చెప్పండి? చేయొద్దనే కదా దాని అర్థం. దాన్ని బట్టి చూస్తే చేయొద్దనే కదా దాని అర్థం. కావచ్చేమో అదే సమాజ మందిరంలో అంటే ఎక్కడ సమాజ మందిరాలు అంటే అనేక మంది దాని అర్థం ఇక్కడ. ప్రార్థన సమాజ మందిరాలలో చేయకూడదు, వీధులలో కూడా ప్రార్థన చేయకూడదు. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తాము? అమ్మాయి బారసాల అయిందంటే మీటింగ్ పెడతాం, అమ్మాయి పెద్ద మనిషి ఏంటంటే మీటింగ్ పెడతాం. అసలు పెళ్లిళ్ళలో కూడా దేవుని వాక్యం చెప్పకూడదు. మనుషులకు కనబడేలాగా చేసేటువంటి ప్రార్థన కాదు. బైబిల్ స్పష్టంగా చెప్తున్న అంశం. మాలాంటి వాడిని అడిగితే మరి ఎలా తెలుస్తుంది ప్రార్థన అనేటువంటి సమస్య వస్తుంది. కానీ మరి ఈ విషయాన్ని ఏం చేద్దాం? ఇది ఒక సమస్య తయారైంది. మీరు ఇక్కడ చేయొద్దని చెప్తున్నారు కదా. మనము చేయకూడదు. చాలా స్పష్టంగా ఉంది. కిందకు వస్తే చాలా స్పష్టంగా తెలిసిపోతే మనము వీధుల మీలో నిలబడి ప్రార్థనలు చేయకూడదు. ఇది స్పష్టంగా చెప్తున్నాడు. తర్వాత ఇంకేముంది? వారు ఎందుకన్నారు ఈ మాట అని మీకు అర్థమైందా? వారు తమ ఫలమును పొంది ఉన్నారు అని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను అని చెప్తున్నాడు. అనంటే ఏంటి? నేను రోడ్డు మీద ప్రార్థన చేస్తే జనాలంతా నా గురించి ఏమనుకుంటారు? ఒకటి. ఇంకా అనుకోవచ్చు. ఇంకా చెప్పండి అనుకుంటారు. ఇవన్నీ కూడా ఎవరిని గురించి అనుకుంటున్నారు? వేర్ ఇస్ గాడ్? దేవునికి మహిమ ఏది? అందుకే మీరు వేషధారులు అంటారు.
నేను ఆయన మహా ఫైర్ గల భక్తుడండి, మహా ఫైర్. ఈయన మహా ఫైర్ అయితే ఆయన ఎవరు? ఆయన ఎవరు? అసలు ఆయన గురించి మాకెందుకండి? ఈయనైతే ఫైరు, ఆయన గురించి మాకెందుకు? నేను ఇక్కడే ఆగిపోతాను అంటాడు. మెనీ పీపుల్ థింక్ లైక్ సో దెమ్సెల్ఫ్ ఓన్లీ. దేవుడు దాన్ని వేసి దాన్ని అలా చేయొద్దు అని అంటున్నాడు. దేవుడు ఎక్కడ చేయమంటాడు? మరి ఎక్కడ చేయమన్నాడు? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. ఏంటి ప్రార్థన? మరి ఈ ప్రార్థన మనం చేస్తున్నామా? అసలు ఈ రహస్యమందు ఉన్నటువంటి ప్రార్థన చేసేటువంటి భక్తులు ఎందరూ ఉన్నారు? వెరీ వెరీ ఫింగర్ టిప్స్, వెరీ రేర్. రహస్యమందు చేస్తున్నటువంటి ప్రార్థన దేవునికి రహస్యంగా చేయాలి. ప్రార్థన అనేటువంటిది ప్రార్థన ఎక్కడ పడితే అక్కడ చేసేది కాదు. ఎస్, ఇట్ ఈస్ మెడిటేటెడ్. దేవునికి ప్రార్థన చేయటం అనేటువంటిది ఆశామాష అయినటువంటి విషయం. ఎందుకని అని అంటున్నాడు అని అంటే, వెన్ యు ప్రే వాట్ హ్యాపెన్? నీవు ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుద్ది? దట్ గాడ్ వాంటెడ్ టు కమ్ టు యూ. దేవుడు నీ దగ్గరికి రావాలనుకుంటాడు. ఇప్పుడు పరలోకాన్ని నీ దగ్గర ప్రార్థన చేసినప్పుడు పరలోకాన్ని నీ దగ్గర తీసుకురావాలనుకుంటాడు. నీ దగ్గరికి రావాలి అని అంటే ఎలా వస్తుంది? అందరూ ఏమో నిన్ను చూస్తుంటే పరలోకం వచ్చే ఉపయోగం ఏముంది? పరలోకాన్ని ఎవరు చూస్తారు? అందుకనే దేవుడు చాలా స్పష్టంగా బైబిల్ చెప్పి యేసు ప్రభు వారే తన నోటితో చెప్పినటువంటి మాటలే ఇవి. వేరే వ్యక్తి చెప్పిన మాటలు కానే కాదు. జాగ్రత్త గమనించండి. రహస్యమందు వెళ్ళి ఏమని చేయమన్నాడు? అంటే రహస్యమని నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రెండో పాయింట్ ఏంటి? మీరు ప్రార్థన చేయనప్పుడు చూడండి, అక్కడ రాసింది చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అస్సలు వ్యర్థమైన మాటలు ఒక్కటి కూడా రాకూడదు అని అంటుంది. మీరు ఏమనుకుంటారంటే నేను ఎక్కువ మాటలు మాట్లాడితే ఏదో మాట చెవుల్లో వచ్చింది అనుకుంటారు. కానీ జస్ట్ ఈజ్ ఎ కీన్ అబ్జర్వర్ పర్సన్. దేవుడు ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ. ప్రతి పాయింట్ అంటే నీవు చెప్పేటువంటి మాటలో, దేవునితో చెప్పేటువంటి మాటలో ఎంత టెంపో ఉంది, నీ లోపల ఎంత బాధ ఉంది, నీ అంతరంగాన్ని కనిపెట్టగలిగే ప్రతి మాటను కనిపెట్టగలిగేటువంటి దేవుని దగ్గర నువ్వు విస్తరించి మాట్లాడతావా? దేవుడు అందుకు చెప్తున్నటువంటి ప్రార్థన అనేటువంటిది ఆషామాషిగా చేసేటువంటిది కానీ కాదు. రహస్యంగా చూసినటువంటి దేవుని దగ్గర మనం ఎలా మాట్లాడాలని మన నోరుని చాలా అదుపులో పెట్టుకోవాలి. మన నోరుని నాలుగుని చాలా అదుపులో పెట్టుకోవాలి. వాడు ఏం చెప్పాడంటే, నేను ఎన్ని గొప్ప కార్యాలు చేశాను, ఆ ధర్మసత్రాలు కట్టించాను, ఇన్ని దానాలు చేశాను, ఇన్ని ధర్మాలు చేశాను, అంతేకాదు ఈ పక్కనున్న వీడి కంటే కూడా నేను అన్నో రొట్టు గొప్పవాడిని. గాడ్ థింకింగ్, వాడిని కూడా నేనేగా చేసింది. వాడిని ఎందుకు అక్కడ ఎందుకు ఇతను దూషిస్తున్నాడు? అనుకోడా దేవుడు? దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తున్నాము అని అంటే ఇన్ని విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏదో జ్వరం వచ్చిందా అంటే టాబ్లెట్ వేసుకోమ్మా అని చెప్పి మనం చెప్పొచ్చు. కానీ రా నేను ప్రార్థన చేస్తాను, నూనె తెచ్చుకో. ఇవన్నీ కూడా దేవుడు బైబిల్ ద్వారా చెప్పినటువంటి విషయాలు కానే కాదు. ప్రార్థన ఎక్కడ చేయకూడదో మనం తెలుసుకున్నాం. ప్రార్థన ఎక్కడ చేయాలి, ఎట్లా చేయాలి, ఏ పరిస్థితుల్లో చేయాలి, ఏం చేయాలి, ఎలా దేవునితో మాట్లాడుకోవాలి అనేటువంటి విషయాలు మనం తెలుసుకోగలగాలి. 3 రకాల ప్రేయర్స్ నేను మీకు చెప్పగలుగుతాను. 3 వ్యక్తులు చేసిన ప్రార్థన 3 రకాలుగా
డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఉండండి. వాళ్ళు ప్రార్థన ఎలా చేశారు, ఏ పదాలు ఉపయోగించారు, ఏ సందర్భంలో చేశారు అనేటువంటి విషయాన్ని నేను మీకు చెప్తాను. ఏలియా చేసిన ప్రార్థన మొదటి రాజులు 18-16 చూస్తే ఏమని ప్రార్థన చేశాడు, ఎట్లా చేశాడు చూద్దాం. అంతటా ఓబద్యా ఆహాబుని ఎదుర్కొని పోయి ఆ వర్తమానం తెలియజేయడం. రెండో రాజు మొదటి రాజు 18లో అదాను 10% ప్రార్థన. ఆకాశం అగ్ని ఆకాశం దిగి వచ్చి 38 36 నుంచి చదువు. 36 నుంచి అస్తమయము నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేశాడు చూడండి, ఆయన మాటలు చూడండి, ఆయన మాటల పొందిక. అయితే ఇక్కడ మీరు గమనించాలి, ఆయన హృదయంలో ఉన్న టెంపో గట్స్ మనం చూద్దాం. ప్రార్థన పరిక్రమణ గట్స్ చూద్దాం. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడువై ఉన్నావని నేను నీ అసలు ఈ పదం చెప్పడానికి ఎన్ని గట్స్ కావాలండి, ఎన్ని గట్స్ కావాలండి. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావని, అంతేకాదు నేను నీ సేవకుడనై ఉన్నానని. ఈ కార్యాలన్నీ కూడాను ఎవరి యొక్క ఆధీనంలో, ఎవరి యొక్క సెలవు చేత, నీ సెలవు చేతనే నేను చేస్తున్నానని ఈ దినము కనపరుచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించి యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావని, నీవు వారి హృదయమును నీ తట్టు తిరగచేయుదువనియు ఈ జనులు తెలుసుకున్నట్లు నా ప్రార్థన ఆలకించుము అని ప్రార్థన చేస్తాడు. అంటే ఇతని ప్రార్థనలో ఉన్నటువంటి ఆ యొక్క స్పష్టత చూడండి. దేవునికి ఇతను ఎంత ఒబీడియన్స్ ఉన్నది. అంతేకాదు నేను దేవుని సేవకుడను అని చెప్పుకోవడానికి ఎన్ని గట్స్ కావాలంటే, చాలా ధైర్యం కావాలంటే, ఆషమాష కానే కాదు. ఎట్లా చెప్పుకోవాలి అని అంటే, ఈయన దగ్గర ఎవరున్నారు అని అంటే దేవుడే ఎంతో ఉన్నాడు అనేటువంటి భావన ఇతనిలో ఉండాలి. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎలాంటి భావన ఉండాలంటే దేవుడే ఉన్నాడు. ఒక నైట్ పడుకోవాలి అని అంటే, ఉదాహరణకి ఒక నైట్ పడుకోవాలి అని అంటే, ఉదాహరణకి చంటి ఉన్న నైట్ ఇక్కడ పడుకోయానంటే భయం వేసి పడుకోకుండా వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్నగారు కూడా ఈ పక్కన ఉంటే చంటి ఎలా పడుకుంటాడు, ఎలా పడుకుంటాడు చెప్పండి. అసలు నాకు తలుపు తీసున్నా వాళ్ళు ముందు పడుకుంటాడు, అంతేగా, సమస్య లేదు కదా. దేని గురించి ఆలోచన, వై, ఎందుకని ఆలోచన చేయడు. His heart full of confidence upon his father. Yeah. ఆ కుమారుని యొక్క హృదయం పూర్తిగా తన తండ్రి మీద ఉన్నటువంటి విశ్వాసంతో నిండిపోయింది. అందుకనే వాళ్ళ నాన్న కాలు మీద పడుకోవచ్చు, చెయ్యి మీద పడుకోవచ్చు, లేకపోతే పక్కన ఎక్కడ పడవచ్చు. బట్ హీజ్ కాన్ఫిడెన్స్ ఈజ్ డిపెండ్ అపాన్ హిజ్ ఫాదర్. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఇతను చెబుతున్న ప్రతి మాట యొక్క ఉద్దేశం ఏంటంటే, సచ్ పర్సన్ ఈజ్ బిహైండ్ మీ. ఆయన నాతో ఉన్నాడు కాబట్టి ఆయనతో చెప్తున్నట్లుగా ఆయన చెప్తున్నాడు. ఇక్కడ నాతో నువ్వు ఉన్నావని, ఇది నేను చెప్తున్నట్టుగా నాతో నువ్వు కూడా ఉన్నావని వీళ్ళందరూ తెలుసుకోవాలి. వాళ్ళందరి హృదయాలన్నీ కూడా నీ వైపు తిప్పేవాడు నువ్వే అని విషయం. అది జాగ్రత్తగా నేను కాదు వీళ్ళందరినీ తిప్పడానికి, నా చేత కాదు, నేను తిప్పలేను, నా వల్ల కాదు. వాళ్ళ హృదయాలన్నీ కూడా నీతోటి ఎవరు తిరిగి చేస్తారండి. ఈ విషయం తెలుసులా ఎంతమంది నేను మార్చాలనుకున్నావు. 6,000 మంది నా సంఘం.
నేను తిప్పా దేవుని వైపు వాళ్ళందరినీ అని చెప్పుకోవటం దేవునికి నచ్చదండి. దేవునికి నచ్చదు. నేను ఇంతమందిని మార్చాను అని చెప్పడం దేవునికి నచ్చదు. ఈయన లేకపోతే ఈయన చెప్పేవాడు కదా. ఈయన ఏమన్నాడు? అందరి హృదయాలను నీ వైపు తిప్పుకొందు అని వీళ్ళందరూ తెలుసుకోవాలి. దాని తర్వాత ఉన్న మాట చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అతడిలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి మేన్ హల్లెలూయా. ఏం సార్ ఎంత గట్స్! రాళ్లతో సహా నీళ్లు నిండా పోసిన అది సార్. అట్లాంటి ప్రార్థన చేసినప్పుడు మాత్రమే కార్యం జరుగుతుంది. ఇది ఫస్ట్ ప్రేయర్. ఇతను దేవుని యొక్క సన్నిధి అతనితో ఉన్నట్లుగా భావించి ఆ సన్నిధి యొక్క ధైర్యంతో అతను చెప్పగలిగాడు ప్రార్థనని. రెండో ప్రార్థన చూపిస్తా. 2 రాజులు 20:3 చూద్దాం. 2 రాజులు 20:3. 2 రాజులు 20:3 చూద్దాం. ఇతను హిజ్కియా, ఇతని పేరు హిజ్కియా. ఇతనికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆహాజు అనే ప్రవక్త ద్వారా యెషయా అనే ప్రవక్త ద్వారా అహాజ్ కుమారుడు అనే యెషయా అనే ప్రవక్త ద్వారా ఒక వర్తమానం దేవుడు అతను పంపించాడు, రాజుకు పంపించాడు. రాజుకే దేవుడు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఎస్ ఎందుచేతనంటే రాజు పరిపాలనా భారం ఉంటుంది రాజుకి. ఈజ్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని బరువులు బాధ్యతలు ఉంటాయి. కాబట్టి దేవుడు ఎవరితో ఉంటాడు అని అంటే ప్రవక్తలతోటే ఉంటాడు అప్పటి కాలంలో. అందుకని ప్రవక్తలను పంపించి నువ్వు ఇది చెప్పు అని. వాళ్ళ విశ్వాసం యెహోవా మీద ఉంటుంది, కానీ యెహోవా వాడితో ఉండడు. అప్పటి రోజుల్లో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అప్పటి రోజుల్లో రాజులతో యెహోవా ఉండడు. వాళ్ళకి యెహోవా మీద పూర్తి విశ్వాసం ఉంటుంది. అందుచేత యెషయా ప్రవక్తను ఆయన దగ్గర పంపించినప్పుడు అతను రిపెంటెన్స్, అతను తెలుసుకొని తన తప్పు తెలుసుకొని, తప్పేం కాదు ఇక్కడ తనకున్నటువంటి మరణం అవుదువు అనేటువంటి విషయం చెప్పినప్పుడు తెలుసుకొని ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఇతను ఎలా ప్రార్థన చేశాడు చూద్దాం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థన. ఇతను చేసిన ప్రార్థనలో ఉన్నటువంటి విషయం చూడండి, అర్థం చేసుకోండి. ఇతను ఏం చెప్పుకుంటున్నాడు దేవునికి? తన యొక్క క్యారెక్టర్, తన యొక్క సిచ్యువేషన్ దేవుని దృష్టికి తను ప్రతినిత్యము కూడా తన క్యారెక్టర్ను అబ్జర్వ్ చేసుకుంటూ అతని జీవితాన్ని నింపాడు. సో తను అబ్జర్వ్ చేసుకుంటూ తన జీవితాన్ని చక్కగా నడిపించుకుంటూ వెళ్ళాడు. కాబట్టి దేవుని ముందు ధైర్యముగా దేవునితో ఏం చెప్పుకోగలిగాడు? తన గురించి తాను, తన యొక్క క్యారెక్టర్ గురించి ఆయన చెప్పుకోగలిగాడు దేవునికి. తన గురించి తను చెప్పుకోగలిగాడు. చెప్పుకున్నాక వాట్ విల్ హ్యాపెన్? 15 సంవత్సరాల ఆయుష్యం. హల్లెలూయా. చదువు. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే ప్రత్యక్షమయ్యి ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియాకు వెళ్ళి ఇట్లా చెప్పుము, ఏమనగా అబ్బాబ్బా ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఉత్తకి ఏడ్చిన దేవుడు చూసాడు అనుకోమాకండి. ఎలాంటి హృదయం కలిగినటువంటి వాడు కన్నీళ్ళు విడిస్తే చూస్తాడో ఇక్కడ మనం గమనించాలి. ఇప్పుడు తనతో తానుగా దేవుడికి ఏం చెప్తున్నాడంటే, నేను యథార్థ హృదయుడనై సత్యముతో నేను నీ సన్నిధిని ఎట్లా నడుచుకున్నాను అంటే, ఇలా నడుచుకున్నాడు కాబట్టే ఇలా నడుచుకున్న వ్యక్తి యొక్క కన్నీళ్ళని దేవుడు ఇక్కడ కూడా మన క్యారెక్టర్ అర్థమవుతుంది. ఇలా నడుచుకున్న వ్యక్తి చేసేటువంటి కన్నీటి ప్రార్థనే దేవుడు వింటాడు. ఎవరు పడితే వాడు కన్నీళ్ళ ప్రార్థన చేసి దేవుడు వినడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్లాగా తమ క్యారెక్టర్ని ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ దేవుని ముందు నిలబడి, అయ్యా
నేను నీ దృష్టికి ఎలాగా నడుచుకున్నానో నీకు తెలుసు అని అన్నప్పుడు దేవుడు యాక్సెప్ట్ చేయాలి. అది నీవు ఏదైతే ప్రవర్తన కలిగి దేవుని ముందు చక్కగా నడుచుకున్నావు అది దేవుడు యాక్సెప్ట్ చేయాలి. యోబు విషయంలో యాక్సెప్ట్ చేశాడు. తర్వాత కొన్నేళ్ళ విషయంలో దేవుడు యాక్సెప్ట్ చేశాడు. నీ ధర్మకార్యాలు నేను చూశాను, నాకు తెలుసు, అవి అబ్జర్వ్ అయ్యి నా సన్నిధిలో ఉన్నాయి. ఇలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాడు ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. కన్నీటి ప్రార్థన ఖచ్చితంగా విని ఆయన ఏం చేస్తాడట అంటే సమాధానం ఇస్తాడు. ఏం చెప్పాడు? నేను చూచి తిని వాళ్ళ ప్రార్థనే, అలాంటి వాళ్ళ ప్రార్థనే దేవుడు అంగీకరిస్తాడు. అలాంటి వాళ్ళ ప్రార్థనే దేవుడు అంగీకరిస్తాడు. అంతేకాని దేవుని దృష్టికి అసహ్యమైనటువంటి దేవుడు చెప్పనివన్నీ కూడా చేసుకుంటూ నేను దేవునికి ప్రార్థన చేసేలేమ్మా, దేవుడు చూసుకుంటాడే పో, వాళ్ళ ప్రార్థన అస్సలు ఫలించదు, ప్రార్థనలు వినడు. ఇలాంటి ప్రార్థన చేసేవాడు ప్రార్థన దేవుడు వినడు. ఎప్పుడైతే ఎవరైతే దేవుని దృష్టికి అనుకూలంగా జీవిస్తూ వాళ్ళు ప్రార్థన చేస్తుంటారో వాళ్ళ ప్రార్థన దేవుడు వింటానని రాసి ఇక్కడ రాయబడింది. ఇది రెండో వ్యక్తి చేసినటువంటి ప్రార్థన. ఇతను అంటే మొదటి వ్యక్తి ఏమో దేవుని యొక్క ప్రతినిధి, రెండో వ్యక్తి ఏమో దేవుడు నిలబెట్టుకున్న ప్రతినిధి తన తరపున. మూడో వాడి ప్రార్థన చూద్దాం. సమూయేలు 1:11. మొదటి సమూయేలు 1:11. పదో వచ్చి 19 నుంచి చదువుతున్నా. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 9 నుంచి చదువుతున్నా. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి ఏలీ మందిరం స్తంభం దగ్గరనున్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన బహుగా ఏడ్చుచు సన్నిధిలో ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు ఏమని ప్రార్థన చేసింది? సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగ శిశువును దయచేసిన ఎడల క్షారపు కత్తి ఎన్నటికి రానియక అన్నిటను అప్పగించిన మొక్కుబడి చేసుకుని ఆమె యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచుండగా, ఈమె చేసినట్టు ప్రార్థన చూడు. ఈమె దాదాపు 3 సార్లు చెప్పింది నీ సేవకురాలని, నీ సేవకురాలని, నీ సేవకురాలని. దేవునికి సేవ చేసేటువంటి సేవకురాలు చేసేటువంటి ప్రార్థన, దేవుని ప్రతినిధిగా ప్రజలకు సేవ చేసేటువంటి రాజు యొక్క ప్రార్థన, దేవుని ప్రతినిధిగా ప్రజలకు దేవుని గురించి చెప్పినటువంటి సేవకుని యొక్క ప్రార్థన, ఈ 3 ప్రార్థనలు ఆలోచన చేస్తే 3 ప్రార్థనల్లో కూడా దేవుడు చూసినటువంటి కామన్ పాయింట్ ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి యథార్థతను దేవుడు చూశాడు, పవిత్రతను చూశాడు. వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి ఒబీడియన్స్ని చూశాడు దేవుడు. అంటే ప్రార్థన ఇలాంటి మనసుతో చేయవలసిన అవసరం మనకు ఉన్నది. అయితే ఇవి 3 ప్రార్థనలు కూడా ఎక్కడి ప్రార్థనలో, ఎప్పటి కాలంలో ప్రార్థనలో? యేసు క్రీస్తు భూలోకానికి రాకముందు చేసినట్టు ప్రార్థన గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యేసు క్రీస్తు భూలోకానికి వచ్చిన తర్వాత నేర్పిన ప్రార్థన, ఈ ప్రార్థనలో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రార్థన వేరు, ఈ ప్రార్థన చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏమిటి ఈ ప్రార్థనకి ఆ ప్రార్థనకు ఉన్న డిఫరెన్స్ ఏంటో నేను మీకు చెప్తాను. 6వ అధ్యాయం కాబట్టి మీరు ఈలాగు ప్రార్థన చేయండి. ఏమని అంటే ఇప్పుడు ఎలా ప్రార్థన చేయాలి అని అంటే, ఈ ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళకి ఒక విషయం జ్ఞాపకం ఉండాలి. ఏమిటా విషయము అని అంటే, క్రీస్తు నాలో ఉన్నాడు అనేటువంటి ధీమాతో చేయగలగాలి. ధీమాను ఉపయోగిస్తున్న పదం.
క్రీస్తు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు అనేటువంటి ధీమాతో ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? పరలోకమందున్న మా తండ్రి అనంటే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ సిచ్యువేషన్ ఏంటి? అదృశ్య దేవుని చూస్తూ ఉన్నావు, అదృశ్య దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు. అక్కడ నుండి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు గదిలో రహస్యంగా అక్కడ నీవు రహస్యంగా మోకరించినప్పుడు అక్కడికి ఎవరు వచ్చారు? దేవుని సన్నిధి నీతో ఉంది. అంటే నీలో క్రీస్తు ఉండటం చేత నీలో దేవుని సన్నిధి ఉన్నది, దేవుడు నీతో ఉన్నాడు. క్రీస్తు యొక్క ఆత్మ నీతో ఉంటున్నప్పుడు అంటే ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే నీవు మార్పు చెందినప్పుడు ఆటోమేటిక్గా నీ హృదయం, నీ ఆత్మ దేనిగా మారుతుంది? నీ ఆత్మ క్రీస్తు ఆత్మగా రూపాంతరం చెందుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే నీవు ప్రార్థన చేసేటప్పుడు క్రీస్తు ఆత్మగా ప్రార్థన చేస్తావు. క్రీస్తు ఆత్మగా ప్రార్థన చేసినప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తావు నువ్వు అక్కడ? తండ్రి దేవుడు. అందుకని ఆయన ఏమన్నాడు అక్కడ పై టైటిల్లో? పరలోకమందున్న మా తండ్రి. పరలోకంలో ఉన్నటువంటి ఆయన ఎవరు? తండ్రి అయిన దేవుడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఆయన ఒకటే చెప్పాడు. ఏమని చెప్పాడు? నీ నామమే పరిశుద్ధపరచబడేది, పరిశుద్ధపరచబడుతుంది, పరిశుద్ధపరచబడును గాక అంటాడు. ఈ రాజ్యము వచ్చును గాక. నీ రాజ్యము వస్తుంది. నీ చిత్తము పరలోకమందు ఎలాగైతే నెరవేరబడుతుందో భూమి యందును నెరవేర్చబడాలి అని అర్థం. అంటే ఏంటంటే పరలోకం అంటే మనం ఇలా చెప్పుకున్న ఇహలోకానికి పరలోకానికి ఉన్నట్టు పరలోకములో ఉంటున్నటువంటి మనము ఏం చేశామనంటే యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చి ఇహలోకంలో మన శరీరంలో ఒక శరీరంగా కలిసిపోయారు. మనం క్రీస్తుని నమ్ముకోవడం ద్వారా ఏమైపోయాము? క్రీస్తుని నమ్ముకోవడం ద్వారా మన ఆత్మ క్రీస్తు ఆత్మ అయిపోవడం చేత మనం కూడా ఏమైపోయామంటే క్రీస్తు వలె అయిపోయాము. కాబట్టి మనం ప్రవర్తించే ప్రతి ప్రవర్తన కూడా ఎలాగ బిహేవ్ చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి? అందుకని ఆయన చెప్పగలిగాడు. ఎవరంటే పౌలు గారు చెప్పగలిగాడు, నేను ఎవరిని పోలి నడుచుకున్నాను? మీరు ఎవరిని పోలి నడుచుకోవాలి? నన్ను పోలి నడుచుకోవాలి. అంటే నేను క్రీస్తుని కాబట్టి నాలో క్రీస్తునే మీరు చూడండి, మీరు నన్ను చూడొద్దు, నాలో క్రీస్తుని మీరు చూడండి, మీరు క్రీస్తు వలె మారండి. మీరు క్రీస్తు వలె చూస్తే ఎదుటి వ్యక్తి కూడా నీలో ఎవరు చూడాలా? క్రీస్తునే చూడాలి. వాడు కూడా క్రీస్తులో అంటే టోటల్గా చూసుకుంటే ఏంటంటే ప్రతి వాడు క్రీస్తు ఆత్మను కలిగినటువంటి వారుగా నిలబడుతున్నారు ఈ సమాజంలో. అంటే నీవు కావచ్చు, నేను కావచ్చు, ఎవరమైనా సరే క్రీస్తు అనబడేటువంటి ఒక ఆత్మను నీలో కలిగి ఉన్నావు, ఇంజెక్ట్ చేసుకోగలిగి ఉన్నావు అని అర్థం చేసుకోవాలి. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే క్రీస్తుతో కూడా నీవు నీ యొక్క రహస్యమైన గదిలో ప్రార్థన చేస్తున్నావు. రహస్యమైన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి అని అంటే చేస్తున్నప్పుడు ఏంటంటే నీ క్రీస్తు యొక్క సన్నిధి నీతో ఉంటుంది. అప్పుడు నువ్వు ఎవరు ప్రార్థన చేస్తావు? ఇలా ప్రార్థన చేస్తావు. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగైతే నెరవేర్చబడుతుందో దేవుని చిత్తం పరలోకంలో ఎలా నెరవేర్చబడుతుంది? మరి దేవుని చిత్తం పరలోకంలో ఎలా నెరవేర్చబడుతుంది? అది ఎలా ఏ ఆటంకం అంటే ఏంటి? అక్కడ కేవలం ఏముండదు. అక్కడ కేవలము ఆయన పరిశుద్ధుడు స్తుతి యాగం చేసుకుంటూ అదే అక్కడ నెరవేర్చబడేది. ఇక ఇహలోక సంబంధమైనటువంటి ఏ యాక్టివిటీ పరలోకంలో ఉండదు. అక్కడ ఉండగలిగే ఒకే ఒక యాక్టివిటీ ఏంటంటే స్తుతి యాగం చెల్లించడమే, స్తుతులు చెల్లించడమే, ఆయన పరిశుద్ధుడుగా ఉండటమే, తనను తాను పరిశుద్ధులుగా ఉంచుకోవడమే అక్కడ జరిగే ఒక యాక్టివిటీ. ఇప్పుడు అదే యాక్టివిటీ ఏమన్నాడు? ఎక్కడ జరగాలి? భూలోకమందున జరగాలి. మనం ఆ యాక్టివిటీని నేను ఒక్కసారి చేస్తున్నాం. దేవుని ఉద్దేశం ఏంటి? నిత్యము చేయాలనేది. దేవుని ఉద్దేశం నిత్యము చేయాలి అనేటువంటిది. మనం ఇప్పుడు చేస్తున్నాం. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం చేసుకోవచ్చు, మన సమాజంలో చేస్తున్నాం, చర్చిలో చేస్తున్నాం, అందరం కలిసి క్రీస్తు సంఘంలో చేస్తున్నాం. మనం విడిగా వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మనం ఏం చేస్తాము? మన ఆత్మలో మనం స్తుత్యాగం చెల్లిస్తూనే ఉంటాం. ప్రతినిత్యం స్తుత్యాగం చెల్లిస్తున్నాం. నడుచుతున్నప్పుడు స్తుత్యాగం చెల్లిస్తూ నడుస్తాం, కూర్చున్నప్పుడు స్తుత్యాగం చెల్లిస్తూ కూర్చుంటాం. అట్లాగా మన ఆత్మలో నిత్యము మన శరీరంతో సంబంధం లేదు, మన ఆలోచనతో సంబంధం లేదు. ఆత్మతోనే మనం ఎప్పుడు కూడా దేవుడిని స్తుత్యాగం చెల్లిస్తూ ఉంటాం. తర్వాత ఇంకేమన్నాడు?
ఇంకేమని ప్రార్థన చేయమన్నాడు? మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి అని ప్రార్థన చేయమన్నాడు. ఇంకేమని ప్రార్థన చేస్తున్నాడు? రుణస్థులను మేము క్షమించిన ప్రకారము వారు రుణములను క్షమించు. ఇది కష్టం కదమ్మా, ఇది కష్టం కదా. దేవుడు మనల్ని క్షమించడం ఇంపాసిబుల్. మా రుణస్థులను మేము క్షమించినట్లుగా మీరు మారు అంటే ముందు మనమే క్షమించాలి. క్షమించాల. మనం రుణస్థులను క్షమిస్తేనే మన రుణాలు అక్కడ క్షమించబడతాయి. మనకు బాకీ అనే కాదు, మనం మాట ద్వారా వ్యక్తికి బాకీ ఉన్నా, ఏ రకంగా బాకీ ఉన్నా అన్నీ కూడా మనం ఇక్కడే వాటిని నెరవేర్చుకొని పోవాలి. అందుకే రుణాలు బంధాలు ఆ మధ్య మీకు చెప్పినట్టు గుర్తు, రుణాలు బంధాలు ఉంటాయి. పితృరుణము, మిత్రురుణము, మిత్రురుణము, అర్ధరుణము. ఈ రుణాలన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఇక్కడే క్షమించేసుకోవాలి. ఇవన్నీ నేను క్షమించాను కాబట్టి నువ్వు ఈ మాట చెప్పాలంటే నీకు చాలా ధైర్యం కావాలి. నేను నా రుణాలన్నీ కూడా ఇక్కడ క్షమించాను కాబట్టి ప్రభువా నా రుణాలను మీరు క్షమించండి. ఇంకా తర్వాత రెండో పాయింట్ ఉంటుంది చూడండి, శోధనలోకి తేక కీడు నుంచి మనం తప్పించము, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. ఇది కూడా కొంచెం కష్టమైనటువంటి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ అపరాధాలను దేవుడు క్షమిస్తాడు. అసలు ఇంత రివర్సిబుల్గా ఉంటుంది. మనం ఇన్నాళ్ళు చేస్తున్న దానికి, మనం ఇంతకాలం చేస్తున్న దానికి పూర్తి రివర్స్లో ఉంది ఇక్కడ వాక్యం. దీన్ని బట్టి ఏంటంటే మనం ఇంతకాలము దేవుని వాక్యాన్ని ఆసువుగా వింటున్నాం కానీ లోతుగా వినడం లేదు. కారణం ఏంటి అని అంటే మనం బైబిల్ చదవకపోవడమే. చెప్పేది విని పోయి చెప్పినట్టుగా ప్రార్థన చేస్తున్నాం తప్పితే ఈ రకంగా ప్రార్థన చేయవలసిన అవసరం మనకి రాలేదు. అనంటే ప్రార్థన నీవు చేయాలి అనంటే దానికి చాలా సాధన చేయాలి. ఆయన అంటాడు తిమోతి రాసిన పత్రికలో 4వ అధ్యాయము 1 తిమోతి 4వ అధ్యాయం 6-8 వచనాల్లో ఏమంటారంటే, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుతూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యము చేత పెంపరుచు క్రీస్తుయేసునకు మంచి పరిచారకుడు ఉండు. ఇంకా అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకొను. హల్లెలూయా. ఇది పాయింట్ ముఖ్యం. మనం ఏం చేయాలి అని అంటే దైవభక్తి ఇందా చెప్పాను మీకు, దైవభక్తి యొక్క మర్మం. ఈ మర్మం విషయంలో ఏం చేయాలా? మనకు మనమే సాధన చేసుకోవాలి. ఒకటి చేసేది కాదు ఇది. అంటే నీవు ఒంటరిగా కూర్చొని దైవభక్తి ఏది సంబంధించిన రహస్యం ఏది అనుకున్నారంటే ఆయన తేజోమయుడైపోయాడు. ఎక్కడి నుంచి? ఆయన సశరీరుడుగా భూలోకానికి వచ్చి తేజోమయ్యాడు అనేటువంటి పాయింట్ వరకు కూడా మనం ఏం చేసుకోవాలంటే ఆ విషయాన్ని సాధన చేసుకోవాలి. ఆ భక్తి విషయాన్ని సాధన చేసుకోవాలి. ఇంత గొప్ప పని చేసావు నా కోసం, ఇంత గొప్ప పని చేసావు నా కోసం. ఏం గొప్ప పని చేశావు అని అంటే నువ్వు కన్యగర్భాన్ని జన్మించి అనేక అద్భుత కార్యాలు చేసి చనిపోయి మరణమును గెలిచి తిరిగి లేచి శిష్యులకు అగపడి ఆరోహణమయ్యావు, తేజోమయుడై ఆరోహణ. ఈ విషయం అంతా కూడా నీవు చేస్తున్న ప్రతి ప్రార్థనలో కూడా ఈ మైండ్ నీలో ఉండాలి, ఈ మనసు నీలో ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు మొట్టమొదటిగా దీని విషయంలో సాధన చేయాలి, దీర్ఘమైన సాధన చేయాలి. ఎప్పుడైతే ఈ సాధన చేసే కొద్దిగా ఏమవుతుంది? సాధన అంటే ఏంటంటే, సాధన చేయటం అంటే ఏంటి అంటే అది ఏం చేసుకుంటున్నట్టు మనం దాన్ని సింప్లిఫై చేసుకుంటున్నాం, ఈజీ చేసుకుంటున్నాం. కష్టతరమైనటువంటి అంశాన్ని సులభతరం చేసుకుంటున్నాం. సాధన అంటే అది అనంటే ఏంటంటే మన మనస్సుని, మన ఆత్మను దేవునితో ఐక్యం చేయటం అనేటువంటిది చాలా కష్టతరమైన విషయం. దానిని ఈ భక్తి అనేటువంటి మర్మం ద్వారా మనం ఏం చేస్తున్నాము? సాధన చేసి చివరికి ఏం చేస్తున్నాం? దాన్ని సులభతరం చేస్తున్నాం. ఇలా ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ప్రతి వ్యక్తికి ఉంటుంది. సాధన చేయాలి ప్రార్థన అంటే. ఈ యొక్క మర్మం ప్రార్థన అనేది సులభతరం చేయాలి. చదువున్నాను ఇంకా దానికి ఉంది ఏమంటే, నీకు నీవే సాధన చేసుకున్నాము,
శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనం. కానీ భక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానంతో కూడుకున్నదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనం. అంటే ఆ సాధన అంటే శరీర సాధనేమో నీకు కొంచెం మటుకే నీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు క్రికెట్ ఆడతావు, అది కొంతవరకు నీకు ఉపయోగపడుతుంది. అంటే లేదా హ్యాండ్ రైటింగ్ రాస్తావు, నీకు కొంతవరకు ఉపయోగపడుతుంది, అది నీ సాధన అంతవరకే. కానీ దైవభక్తికి సంబంధించిన సాధన ఏంటంటే ఇహలోకమందును పరలోకమందును అన్నిటికీ ప్రయోజనకరమైనటువంటి కాబట్టి అని దేవుడు చెప్తున్నటువంటి ఈ విషయం నీకు జ్ఞాపకములో ప్రార్థన చేసేటప్పుడు జ్ఞాపకములో లేకపోతే నీ ప్రార్థన వృధా, నీ సాధన వృధా. అంటే ప్రార్థన అనేటువంటిది అప్పటికప్పుడు చేస్తే వచ్చేది కాదు. ఇది ఒక నిరంతర సాధన ప్రార్థన అనేటువంటి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు, ప్రార్థన అనేటువంటి సాధన తర్వాత ఏమనుంది చదువు అన్నది ఇదంతా కూడా ఈ విషయం అంతా కూడా ఏంటంటే నీకు ప్రయోజనకరమైనటువంటిదిగా ఉంటుంది అని చెప్తున్నాడు. అందుకని ఆయన ఏమంటాడంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, అసేమంలో ఎల్లప్పుడూ. అది లూకాసు వార్త 21:34-36 చూస్తే యేసు ప్రభు వారే మాట చెప్తాడు. లూకాసు వార్త 21:34-36 చూస్తే మీ హృదయం ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్టు రాకుండా చదువమ్మా జాగ్రత్తగా ఉండు. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చిన ఆ రోజు దడ్డే. కాబట్టి జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుడు ఎదుట నిలబడుటకు శక్తి గల వారగునట్లు. అందుకే ఎందుకు ప్రార్థన చేయాలి నిత్యము, ఎందుకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి అంటే సర్టన్ డే ఇస్ దేర్, ఒక రోజు ఒకటి వస్తుంది. అంటే ఒక రోజు అని అంటే క్రీస్తు మొదటి రాకడ ఒక రోజు అయితే రెండవ రాకడ ఇంకో రోజు ఉంటుంది. రెండవ రాకడలో మనమందరము ఆయన ముందు క్రీస్తుని ఎరిగి కూడా తప్పులు చేసినటువంటి వాళ్ళం ఉంటారు. మొదటి రాకడలో క్రీస్తుని ఎరగకుండా తప్పులు చేసినటువంటి వాళ్ళకి క్రీస్తు ఎరగడం ద్వారా తప్పులు క్షమించబడ్డాయి. రెండవ రాకడలోకి వచ్చేటప్పటికి ఏంటంటే క్రీస్తుని ఎరిగినటువంటి వాళ్ళలోనే మేకల గుంపు గొర్రెల గుంపు వేరు చేయబడతారు. ఇప్పుడు నువ్వు గొర్రెల గుంపులో ఉంటావా, మేకలు రెండు కూడా దేవుని గుంపులే, క్రీస్తుని ఎరిగినటువంటి గుంపులే. అనంటే ప్రార్థన చేసేటువంటి గుంపేమో గొర్రెల గుంపులా ఉంటుంది. అనంటే ఆ రోజు వచ్చినప్పుడు దేవుని ముందు నీవు నిలబడాల్సి వచ్చినప్పుడు నీవు నిందారహితుడిగా ఉండాలంటే ఏం చేయాలంట? ఎల్లప్పుడూ 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 ప్రార్థన చేయాలి. కాబట్టి ఇంకా ఎట్లాగా పట్టుదలగా ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? రోమపత్రిక 12:12 ఉంటుంది అన్నమాట. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన యందు పట్టుదల గలవారై ఉండు అని అంటే రోమపత్రిక 12:12లో ఇది చూడండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల గలవారై ఉండు. అంటే ప్రార్థన అనేటువంటిది పట్టుదలతో చేసేదే కానీ అవసరం కోసం చేసేది కానే కాదు. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన అనేటువంటిది ఏంటి? మన అవసరం కోసం చేసేటువంటిది ప్రార్థన. మీరు ఏమనుకుంటున్నారు? ప్రార్థన అంటే ఎట్టి పరిస్థితులు కూడా మన అవసరం కోసం చేసేది కానే కాదు. ప్రార్థన అనేటువంటిది కేవలము దేవుని దృష్టికి నిన్ను నీవు చూపించుకునే ప్రార్థన. నీ యథార్థతని, నీ నిజాయితీని, నీ పరిశుద్ధతని, నీ యొక్క పవిత్రతను దేవునికి చూపించుకునేదే ప్రార్థన. అలా చూపించుకోవడం కోసం చేసేదే ప్రార్థన. కానీ ఆయన ఆశ్చర్యకార్యాలు చేయడం కోసం ప్రార్థన చేయకూడదు. నీవు దేవుని వాళ్ళందరూ కూడా అదే ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు? నీ దృష్టికి నేను యథార్థవంతుడిగా చేశాను. హిజ్కియా కూడా అదే చేశాడు,
అన్నా కూడా సేవకురాలిగా నేను ఉన్నానని చెప్పింది ప్రార్థన చేస్తే. ఇంకా మీరు ఎవరైనా గమనించండి, నేను ఎవరు ప్రార్థన చేసినా కానీ నీ దృష్టికి నేను అని ప్రార్థన చేసేవాడు. అంటే దేవునికి ప్రార్థన చేస్తున్నామని అంటే కేవలం ఏంటంటే మనం ఎంత పవిత్రులమో దేవుని ముందు కనపరుచుకోవడం కోసం చేసుకునేటువంటి ప్రార్థన. అంతేకాని దేవుడు మనకు ఆశ్చర్య కార్యాలు చేయాలి, అద్భుత కార్యాలు చేయాలి అనేటువంటి ఆలోచనతో మనం ప్రార్థన చేస్తే అవి జరగవు. కాబట్టి ఎందుచేత దేవుడు ప్రార్థన గురించినటువంటి ఎంత చెప్పాడు అంటే ప్రార్థన చేయడం అనేటువంటి దేవుని చిత్తం అని. అదే చెప్తారు దశరథ పత్రిక 5:15 మొదటి దశరథ పత్రిక 5:16 చూస్తే 15-16 రెండు చదువు. ఎవడను కీడున ప్రతికూడు చేయకుండా చూసుకున్నది మీరు ఒకరినొకడును మనుషులందరూ ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకున్నాడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయడం చదువు. ఇంకా ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఈలాగు చేయుట దేవుని చిత్తము. ఈ ప్రార్థన ఇలా చేయటం అనేది దేవుని చిత్తం. కానీ ఎలా చేయటం దేవుని చిత్తము? ప్రతి విషయమందు కృతజ్ఞతాపూర్వకంగా. దేవుడు నాకు ఈ మంచి క్యారెక్టర్ ఇచ్చిన దేవుని స్తోత్రం, నన్ను మంచివాడిగా మార్చిన దేవుని స్తోత్రం, నన్ను యథార్థవంతుగా చేసిన దేవుని స్తోత్రం. ఇలాంటి ప్రార్థనే దేవుని చిత్తం. కానీ ప్రభువా వర్షం కురిపి, అది చేయి, ఇది చేయి, ఆ రోగం నయం చేయి అని మనం చేసేటువంటి ప్రార్థన అది దేవునికి అనుకూలమైన ప్రార్థన కాదు, దేవునికి ఇష్టమైన ప్రార్థన కాదు. అంటే ప్రార్థన చేసేటప్పుడు ఇప్పుడు పేతురు విషయంలో వీళ్ళు ప్రార్థన చేశారు. ఎలా చేశారు మనం అది చూస్తాము. వాళ్ళు గదిలో తలుపులన్నీ వేసుకున్నారు. మీకు ఇస్తలేదు, మీకు ఆ విషయం తెలుసుకోలేదు కదా. తలుపులన్నీ వేసుకొని లోన కూర్చొని ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే ఒక పాయింట్, మీరు జాగ్రత్తగా గమనించండి, ఒకే ఒక పాయింట్. ఏ పాయింట్ అది? అదొక్క పాయింటే. వాళ్ళు ఉన్న 10 మంది కూడా అదొక్క పాయింటే. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు ప్రార్థన చేయడానికి. ఒక ఆమెకేమో ఈ ప్రార్థన చేస్తే నా కూతుర్లకి ఉద్యోగాలు కావాలని, ఇంకోళ్ళకేమో నా కొడుకు ఉద్యోగాలు రావాలని, ఇంకోళ్ళకేమో మాకు అది కావాలని. అందరూ అక్కడ కూర్చుంటారు, కానీ వాళ్ళ మైండ్లు మాత్రం వేరువేరుగా ఉంటాయి. అది ఏక మనసుతో కూడిన ప్రార్థన, భిన్న మనసుతో కూడిన ప్రార్థన. అప్పుడు దేవుడు ఎందుకు ఉంటాడు అక్కడ? సో అంటే దేవుడు లేకుండానే మీరు ప్రార్థన చేస్తూ ఏమనుకుంటున్నారు? మేమందరం ఏక మనసుతో ఇన్ని అంశాల గురించి ప్రార్థన చేసామనుకుంటున్నారు. అంటే అన్ని అంశాల గురించి చేయకూడదు, ఏదైనా ఒక్క అంశం గురించే ఆ అంశం మీద ప్రార్థన చేయాలి. దాన్ని సాధించే వరకు ఆ అంశం మీద ప్రార్థన చేయాలి. ఏక మనసు, అందరిది ఒకే మనసు. మనం అందరం కూడా ఈ పాయింట్ మీద పట్టుదలగా చేయాలని ప్రార్థన చేయాలి. అది అసలు ప్రార్థన అంటే. అలా చేసిన ప్రార్థనే ఏమవుతాయి? మనకు ఫలితాలు ఇస్తాయి. దానివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. అంతేగాని ఇక అందుకనే దేవుడు అలాంటి వాళ్ళు ఇలాంటి ప్రార్థన కాకుండా అలాంటి ప్రార్థన చేసేవాళ్ళు ఏమన్నారంటే వేషధారులు అన్నారు. నా గుర్తింపు కోసం నేను ప్రార్థన చేయను, నాకు అవసరం లేదు. నేను దేవుని దృష్టికి మంచివాడినా కాదు. పొరపాటున దేవుడు నన్ను నువ్వు పరలోకానికి పనికిరావంటే నేను ఇంత సేవ చేసినంత వేస్టే, వృధా అయిపోతుంది. మామూలు నేను ఇంత సేవ 40 సంవత్సరాలు చేసిన సేవ నాది వృధా అయిపోతుంది, నేను అట చేయను. అప్పుడు చివరికి నేను ఏమవుతానంటే మీ అందరికీ కూడా నేను దేవుణ్ణి అయిపోతా. అయ్యగారి దగ్గరికి వెళ్తే ఏమైందట? రోగాలన్నీ నాకు తెలియకపోతాట అయ్యగారి దగ్గరికి వెళ్తే. ఇది రాకూడదు. ఇది వస్తే దేవునికి అవమానం, మహిమ, ప్రభావములు. ఇప్పుడు వాడు తిరిగి వచ్చిన తర్వాత, నెబుకద్నెజర్ తిరిగి వచ్చిన తర్వాత, మరలా మారుమనసు పొందిన తర్వాత ఆయనకి ఏ ప్రభావం వచ్చిందో తెలుసా? చూడండి ఎక్కడుంది అది, ఎక్కడుంది దానియేలు. ఆయనకి వచ్చిన ప్రభావం చూడండి. నేను మీకు చెప్తాను ఆయనకి ఏ ప్రభావం వచ్చిందో నాకు చెప్పాలి మీరు. 4:36 ఆ సమయం ముందు నా బుద్ధి మరలా వచ్చును. ఏ ప్రభావం వచ్చింది ఆయనకి?
రాజ్య సంబంధం ఒక ప్రభావం. మనకు బుద్ధి వస్తే ఏ సంబంధమైన ప్రభావం రావాలి మనకి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోక సంబంధమైన ప్రభావం మనకు రావాలి. మనం ఏదైతే పోగొట్టుకున్నామో ఆ పరలోక సంబంధమైన ప్రభావం కోసం మనం ప్రార్థన చేయాలి, కానీ ఈ లోక సంబంధమైన ప్రభావం కోసం రాకూడదు. పరలోక సంబంధమైన ప్రభావం అంటే ఎట్లా ఉండాలి? మనుషులేమో నిన్ను రాజును పొగుడుతాడు. దేవదూతల్లో దేవుడు ఏమంటాడంటే నీవు నాయడలా యథార్థంగా నడుచుకున్నావు, అది ప్రభావం. నీవు నాయడలా కొన్నేళ్ళని ఏమన్నాడు? నీ ధర్మకార్యంలో నీ యథార్థత నాకు జ్ఞాపకార్థంగా చేయండి అని దేవుడు చెప్పాడు. అది ప్రభావం అంటే. ఆ ప్రభావం నీకు నాకు కావాలి. అలాంటి ప్రభావాన్ని కలిగినప్పుడే మనం చేసినటువంటి ప్రార్థన నిజమైన ప్రార్థన అవుతుంది. తప్పితే నేను ప్రార్థన చేస్తే రోగాలు నయమైతే రండి మా అయ్యగారి దగ్గర రండి ప్రార్థన చేస్తాడు. నిన్న ఆ చోట పోయినప్పుడు ఆమె అదే చెప్తుంది, మా చర్చికి రండి అమ్మా, మా చర్చికి వస్తే అయ్యగారు ప్రార్థన చేస్తే ఎన్ని కార్య దొరుకుతున్నాయో అని చెప్పారట. అప్పుడు అదే చెప్తుంది అట్లా అమ్మ, నాకు అందుకే నాకు పోబుద్ధి కాలేదని నేను చెప్పింది. అందుకే నాకు పోబుద్ధి కాలేదు. వాళ్ళకే అంత ఆలోచన జ్ఞానం ఉన్నాడు, మనకే ఉండలేదు. కాబట్టి ప్రియదేవుడు ఉంటారా, ఇక నుంచి మనం రహస్యమందు చూసేటువంటి దేవుడికి ఇంత ఒప్పుదల ప్రార్థన మనం గట్స్తో చేద్దాం. దేవుడి మాట గురించి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమల తండ్రి దయామరిగా ఈ ప్రేమకు ప్రతించండి. దేవాది దేవ, మేమందరం ఏక మనసుతో ఈరోజు ఒక విషయం తెలుసుకున్నాం కదా. ఈనాడు మేము చేసినటువంటి ప్రార్థనలు తప్పులు ఉన్నట్టుగా మనకు తెలిసిందండి. తెలిసి తెలియక ప్రభావ మేము ఒక వరవడిలో ప్రార్థనకు వెళ్ళాము. ఇక నుంచి ప్రభావ రహస్యమందు చూసేది మీకు మాత్రమే, మీ సన్నిధితో మేమందరం ఏక మనసుతో ఒంటరిగా ప్రార్థన చేయాలండి. మాకు సహాయం తెచ్చింది. మీ ప్రభావాన్ని మేము అందరం కలిగి ఉండటం మాకు సహాయం తెచ్చేయండి. మీ ప్రేమను మేము అందరం కలిగి ఉండటం మాకు సహాయం తెచ్చేసి నడిపించాము. యేసుక్రీస్తుని కోరుకుంటున్నాం తండ్రి.